ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం కోటి సంతకాలు. దేని గురించి? కేవలం ఒకే ఒక సమస్య మీద పోరాడుతోంది. అదొక్కటే వాళ్ళకి వరంలా దొరికిందన్న భావనలో ఉన్నారు. దాన్ని మించినటువంటి వరాలు ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినా సరే వాటిని పెద్దగా పట్టించుకొని బలహీనమైనటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంది అన్నది నిర్వివాదాంశం. మెడికల్ కాలేజెస్ అనగానే పబ్లిక్లోకి అంతగా వెళ్ళినటువంటి అంశం అది. మెడికల్ కాలేజీ నిర్వహణ ప్రైవేటు పరంగా చేస్తారా, లేకపోతే ప్రభుత్వమే చేస్తుందా, ఇద్దరు కలిసి చేస్తారా, ఎవరు చేస్తారు అన్న దాని మీద సామాన్యం ప్రజానీకానికి అంతగా పట్టనటువంటి అంశం. కానీ వైసీపీకి అదే పట్టుకుంది. అదే గొప్ప ఉదంతంగా, అదే గొప్ప అవినీతి కార్యక్రమంగా భావించి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమం అన్నారు, మెడికల్ కాలేజీల ముందు ప్రదర్శన అన్నారు, అలాగే ప్రతి కలెక్టర్ ఆఫీస్ మీద ప్రదర్శనల కార్యక్రమాలు అన్నారు, నిరసన కార్యక్రమాలు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అది పక్కకెళ్ళిపోయింది. అది అంత ఫలితాలు ఇవ్వలేదు. కోటి సంతకాల ఉద్యమాన్ని బిగిన్ చేశారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు సంతకాల కార్యక్రమాన్ని ఛాలెంజింగ్గా చేపట్టారు. బట్ ఓన్లీ వన్ థింగ్, అవినీతి అనేది ఇట్స్ ఎ కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ నాయకుడైనా అవినీతి లేని వాడిని ఒక్కడిని చూపించండి అని జనం నిజంగా తొడగొడుతున్నారు. అంత ఛాలెంజ్ చేస్తున్నారు. అందుకని ఇవాళ అవినీతి అనేటటువంటి పదానికి రాజకీయాల్లో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఒకటి. రెండోది, ఈ మెడికల్ కాలేజెస్ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రైవేటు యాజమాన్యానికి అమ్మేస్తున్నాడు అన్నంత వదంతిని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజాన్ని నిజంగా చెప్తే జనం నమ్మే అవకాశం ఉంటుంది. ఒక సామెత ఉంటుంది, నిజం చెప్పులేసుకొని బయలుదేరేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది అని. కానీ చెప్పులేసుకొని ఒక్క అడుగు నిజమేస్తే మాత్రం ప్రపంచాన్ని మార్చగలిగేటటువంటి శక్తి నిజానికే ఉంటుంది, ఒక ధర్మానికే ఉంటుంది, ఒక సంకల్పానికే ఉంటుంది. బట్ ఈ అబద్ధం అనేది ప్రపంచం మొత్తం తిరిగినా అది మేఘంలా తేలిపోతుంది, కానీ జనాన్ని ప్రభావితం చెయ్యదు. ఇవాళ వైసీపీ పార్టీ విపక్ష పార్టీగా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుందేమో అన్నటువంటి ఆశతో ప్రజలు ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కానీ అబద్ధం మాత్రమే నమ్ముకొని ఇంకా దాన్నే అడ్డం పెట్టుకొని చేసే ప్రయత్నం ఇవాళ ప్రతిపక్షంగా కూడా బలహీనపడే పరిస్థితి ఎందుకు వైసీపీ తెచ్చుకుంటుందో వాళ్ళకే తెలియాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఇది మేము ఎవ్వరికీ ప్రైవేటు యాజమాన్యానికి అమ్మటలా కలిసి చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం, ఒక ప్రయత్నం. ఇందులో మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి మూలాన మనము తట్టుకోలేనంత భారం మన మీద ఉంది కాబట్టి, అలాగే ప్రైవేటు యాజమాన్యంతో మనము సక్సెస్ఫుల్గా అనేక ప్రాజెక్టులు చేసినటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మిగతా రాష్ట్రాలలో కూడా ఈ ప్రయోగం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది కాబట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అబద్ధం ఏంటి? ప్రతి చోట గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజెస్ ఆయన ప్రయత్నించి ఆయనే దగ్గరుండి పర్మిషన్లు తీసుకొచ్చారు అని వైసీపీ. అది పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధాన్ని ప్రచారం చేసుకోవటం? నిజం మాట్లాడితే పోతుందిగా. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? ప్రతి పార్లమెంటు వేదికగా ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో కొంత ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నటువంటి దశ. ఇవాళ ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్ని
పాలనలో మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. తీసుకురాలా, ఇచ్చారు. ఇస్తే తీసుకొచ్చింది వేరు, మనము డిమాండ్ చేసి సాధించుకున్నది వేరు. మనకే కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజెస్కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మిగతా రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పర్మిషన్లు ఎక్కువైతే గొప్పగా చెప్పుకోవచ్చు. అది మనమే సాధించి ఉంటే నిజంగా కాలర్ ఎగరేసుకొని మరీ చెప్పచ్చు. కానీ ఎక్కడా మన ప్రయత్నం లేకుండానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మనకిచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ ఎంతవరకు పూర్తయ్యాయి భవనాలు అనంటే కేవలం 7 భవనాలు అని వాళ్ళ కూటమి ప్రభుత్వం చెప్తుంది. మిగతావి ఆపేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి మేము బిగించేసిన అన్ని శిథిలాలుగా మారుస్తున్నారు అని ఇవాళ వైసీపీ వాదన. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజెస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కే కోట్ల ఖర్చు అవుతుంది. 7 కాలేజీల మీద మనం పెట్టుబడి పెట్టాలి అనంటే మన ఆర్థిక పరిస్థితి తట్టుకునే దశ లేదు అని కూటమి ప్రభుత్వం చెప్తూ మిగతా కాలేజెస్ యొక్క నిర్మాణాన్ని కావాలని ఆపేశారు. మేము తీసుకొచ్చినటువంటి కాలేజీలు, మేము సాధించినటువంటి కాలేజీలు అని పదే పదే ప్రెస్ మీట్లో కూడా మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. అబద్ధాన్ని నమ్ముకుంటే ఒక్కసారి మాత్రమే జనాన్ని నమ్మించగలమన్నది సత్యాన్ని, మొదటి పాఠాన్ని మాజీ ముఖ్యమంత్రిని నేర్చుకోవట్లా. అసలు ఆ పేజీ వైపే వెళ్ళట్లా. ఓపెన్ చేసి మొట్టమొదటి పేజీ ఏంటి అని అంటే రాజకీయాల్లో అప్పుడప్పుడు అవసరం మేరకు కొంచెం లాజిక్ని జోడించి ఒక చిన్న అబద్ధం ఆడితే పర్వాలేదు, కానీ అబద్ధమే బతుగ్గా, అబద్ధమే రాజకీయంగా మనం ప్రయత్నిస్తే రాణించం, మిగలం, నమ్మరు. జనం నమ్మటం మానేస్తే ఇంకా రాజకీయాల్లో స్థానం ఉండదు. వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలేది ఏముండదు, క్యాడర్ కూడా ఉండదు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మన దగ్గర పవర్ ఉన్నప్పుడు, మన దగ్గర నోరు ఉన్నప్పుడు, మనం దౌర్జన్యం చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు మనతో మొత్తం రౌడీ మూకలు ఉంటారు. ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఆశించేటటువంటి వ్యాపారవేత్తలు ఉంటారు. నాకేంటి నీకేంటి అని వాటాలు వేసుకొని రాజకీయాల్లో ఏం సాధించవచ్చు అన్నటువంటి ఆలోచనలు చేసేటటువంటి వ్యవస్థలో బతుకుతున్నప్పుడు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి పదే పదే అబద్ధాలను మాత్రమే మాట్లాడడంలో ఆయన నష్టపోవడం కాదు, విపక్షం లేక ఆంధ్రప్రదేశ్ నష్టపోద్ది. ఎప్పుడైనా ఒక పార్టీ పూర్తి ఆధిపత్యంతో ఉన్న కనీసం ప్రశ్నించే వాళ్ళు, అఫ్కోర్స్ మీడియా ప్రశ్నిస్తుందంటారు. మీడియా ఎంతవరకు ప్రశ్నించగలదు అన్నది మీ అందరికీ తెలిసిన అంశమే. ఏదో ఒక చిన్న ప్రయత్నం కొంతమంది మాలాంటి వాళ్ళు ఏదో చేస్తుంటారేమో, కానీ విపక్షం అనేది బలంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర యొక్క భూమిక చిన్నది కాదు, దాన్ని గమనించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మెడికల్ కాలేజెస్ మీద 1 కోటి సంతకాల కార్యక్రమం తీసుకున్నాము అని అంటే ఏదో కొంతమందిని యాక్టివ్గా ఉంచడం కోసం మాత్రమే అన్నది సత్యం. ఈ 1 కోటి సంతకాలు తీసుకుని వెళ్ళి ఎవరికి ఇస్తారు? వాళ్ళు తీసుకునే చర్యలేంటి? వాళ్ళు ఆపగలిగే అవకాశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ అయితే కోర్టులే వేలు పెట్టలేవు. 2 కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి, బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. బీజేపీకి మెడికల్ కాలేజెస్ మీద స్పష్టత ఉన్నది. మరి ఇంత స్పష్టత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ, లేదా మెడికల్ కౌన్సిల్ దగ్గర కానీ, లేదా పోనీ అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఛాలెంజ్ చేయగలిగేటటువంటి కోర్టులో ఉన్న అవకాశం ఏదైనా ఉందా? బట్ ఇక్కడ మొత్తం మీద 1 కోటి సంతకాల యొక్క నాటకం ఏంటి? మేము యాక్టివ్గా ఉన్నాం, మేము ఇవాళ పాలకపక్షాన్ని ఎండగడుతున్నాం, పాలకపక్షం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ప్రైవేటు యాజమాన్యాలకు ప్రయోజనం చేస్తున్నప్పుడు, ఆర్థిక లబ్ధితో వ్యాపారం జరుగుతున్నప్పుడు మేము నిలబడుతున్నాం. ఇది కాదు చేయాల్సింది, ఇది కాదు మాట్లాడాల్సింది. ఎనీహౌ మనమంతా ఆలోచిస్తున్నాము, కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రణాళిక ఉన్నది. ఎప్పట్లో ఎన్నికలు లేవు, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ పాదయాత్ర, మళ్ళీ అదే సానుభూతి.
ఇవన్నీ ప్రారంభించటానికి 1 సంవత్సరం పాటు కాసేపు మనం మీడియాలో కనపడదాం, కాసేపు మనం ఏదో ఒక విషయం మీద గోల చేద్దాం, మరి కాసేపు ఏదో ఒక వివాదం సృష్టించి దాన్ని వార్తల్లో బాగా ట్రెండ్ చేద్దామన్నటువంటి ప్రయత్నం వైసీపీ మానుకోకపోతే ప్రతిపక్షంగా కూడా మిగిలే అవకాశం లేదు అన్నది మాత్రం సత్యం. నాకు అందులో పెద్ద సందేహం లేదు. ఏ పార్టీ అయినా సరే తన బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో జనాన్ని నమ్మించే దాంట్లో ఒక నిజాయితీ, ఒక నిజమైనటువంటి సత్యాన్ని జనం మధ్య పెట్టాల్సిన అవసరం ఈ పార్టీ అలవాటు చేసుకోకపోతే నష్టపోయేది వాళ్ళు, జనము తర్వాత సంగతి. బట్ రాజకీయాల మీద నమ్మకమే పోతుంది, విలువే పోతుంది. ఎప్పుడైతే నాయకుల మీద విలువ పోతుందో ప్రజలు నష్టపోతారు. అదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. చూద్దాం ఈ 1,000,000 సంతకాల ఫలితం ఏంటో, ఈ 100 గొంతుకుల బూతులేంటో, ఈ వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టేసి చేసే శుష్కవాదం ఏంటో గమనిద్దాం. నమస్తే, మీ రాజేంద్ర.